చర్చి మీటింగ్స్ లేదా ప్రార్థనా కూటములు ఎలా జరుపుకుంటారో అని చెప్పేసి మనము ధన్యులము అని భావించాలి. కారణం ఏంటంటే కృపను గురించి మనము తలచుకున్నప్పుడు మరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పల్లెటూరులో చర్చి మీటింగ్స్ లేదా ప్రార్థనా కూటములు ఎలా జరుపుకుంటారో అని చెప్పేసి వీడియో ఫ్రెండ్స్. చర్చి యానివర్సరీ సందర్భంగా చర్చికి లైటింగ్తో డెకరేట్ చేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఈ లైటింగ్ తోటి ఈ చర్చిని చాలా సుందరంగా తీర్చిదిద్దారు. చాలా అంటే చాలా బాగుంది. చూస్తూ ఉండండి, ఇంకా వీడియోస్లో వస్తూ ఉంటుంది మీటింగ్స్ ఎలా జరుపుతారు ఏంటి అని చెప్పేసి. చూస్తున్నారు కదండి, పల్లెటూరులో చర్చి మీటింగ్స్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి పల్లెటూరులో ఒక గ్రౌండ్లో ఏర్పాటు చేశారండి. ఈ మీటింగ్స్కి చాలా మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఆ వచ్చిన ప్రతి మెంబర్కి మీటింగ్ కంప్లీట్ అయిపోయినాక భోజనాలు అండ్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. పల్లెటూరేనండి. పల్లెటూరు వాతావరణంలో చాలా పీస్ఫుల్గా ఈ చర్చి మీటింగ్స్ జరుపుతున్నారండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత మెంబర్స్ వచ్చారో. చాలా మెంబర్స్ వచ్చారండి. మీటింగ్ జరుగుతూ ఉంది. ఇది సెకండ్ డే మీటింగ్ అండి. పల్లెటూరుకేనో సిటీకి చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా వీళ్ళు చక్కగా కూర్చొని మీటింగ్స్ జరుపుకుంటున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. మూలమైన గోపురం ఫోన్ అయితే చాలు. ప్రభు దీవించునుగాక. మీరు ఎంత భక్తిగా దేవుని మాటలు వింటారో అంత భక్తిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారు అవుతారు. మీరు చెప్పినట్లుగా నేను మీ ముందు నిలబడుతూ నేను వాక్యం చెబుతున్నప్పుడు మీరు మౌనంగా వింటున్నారనుకోండి, అది గొప్ప భాగ్యము. దేవుని స్తుతించడం అంటే ఆయన సన్నిధిలో మౌనంగా కూర్చోవడం కూడా దేవుని స్తుతించడమే. మీరందరూ దేవుని స్తుతించడానికి ఎదురు చూస్తున్నారని నేను భావిస్తున్నాను. నేను మీ ముందు నిలబడడానికి నేను ఇందాక చెప్పిన క్వాలిఫికేషన్స్ కంటే ఆయన కృప మాత్రమే ప్రాధాన్యమైంది. ఆయన కృపే మనను స్థిరపరుస్తుంది. కృపను గురించి ధ్యానించడానికి, కృపాతిశయాల గురించి పాడి దేవుని మహింపరచడానికి మనము ధన్యులము అని భావించాలి. కారణం ఏంటంటే కృపను గురించి మనము తలచుకున్నప్పుడు మరి మందిర వార్షికోత్సవాలు అని నేను తలస్తున్నాను. గడిచిన సంవత్సరాలన్నీ కూడా సంఘాన్ని, పరిచర్యలను, అలాగే సహవాస బృందాన్ని కాచి కాపాడిన దేవుని కృప గొప్పది. ఆమేన్. కృప